హైదరాబాద్ మలక్పేటలో సిపిఐ నేత మర్డర్ కేసులో నిందితులు పోలీసులకు లొంగిపోయారు. పోలీసుల అదుపులో ప్రధాన సూత్రధారి రాజేష్ సుధాకర్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. నిందితులు వాడిన కారును పోలీసులు సీజ్ చేశారు. పార్కులో మార్నింగ్ వాక్ చేస్తున్న కమ్యూనిస్టు నాయకుడు చందు నాయక్ ను వెంటాడి హతమార్చారు. షిఫ్ట్ కారులో వచ్చిన నలుగురు నిందితులు తొలుత కారం చల్లి తర్వాత దాడికి పాల్పడ్డారు. గన్తో కాల్పులు జరిపి హత్య చేశారు. మలక్పేటలో జరిగిన హత్య సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్. స్పాట్ లో 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, సిపిఐ నేత చందు నాయక్ మర్డర్ జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఉదయం 7 గంటల ప్రాంతంలో శాలివాహ నగర్ పార్కుకి వచ్చినటువంటి చందు నాయక్ మీద జరిపినటువంటి కాల్పుల ఘటనకు పాల్పడిన వ్యక్తులు నలుగురు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతంలోనే రెగ్యులర్గా చందు నాయక్ పార్క్కి ఫ్రంట్ గేట్ వద్దనే వాక్ చేస్తూ ఉన్నాడు. అంటే రోజు కుటుంబ సభ్యులతోనే పార్క్లో వాకింగ్కి వస్తూ ఉండేవాడు. అయితే ఈరోజు కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వెళ్ళారు. తర్వాత చందునాయక్ బయటికి నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో భార్య కాల్ చేసి ఎవరో మన ఇంటి దగ్గర నలుగురు వ్యక్తులు కారులో వచ్చి మిమ్మల్ని ఫాలో అవుతున్నారని చెప్పినప్పటికీ ఎవరో తెలియనటువంటి వ్యక్తులు కదా, నా కోసం ఎవరు రారులే, ఎలాంటి భయాందోళనకు గురి అవ్వద్దు అని చెప్పేసి భార్యకి తను భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత బయటికి నడుచుకొస్తున్నటువంటి టైంలోనే గుర్తు తెలియనటువంటి నలుగురు వ్యక్తులు కూడా అటు సుధాకర్, రాజేష్ అని చెప్తున్నారు. మరో ఇద్దరు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే ఇదే ప్రాంతంలో కారులో నుంచి దిగి తన మీద 7 కాల్పులు చేశారు. 7 బుల్లెట్లు కూడా శరీరంలోకి దూసుకుపోయాయి. అయితే ఆ టైంలో పార్క్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా సౌండ్స్ రావడంతో బయటికి పరుగులు తీశారు. భయభ్రాంతులకు గురి అయ్యారు. అంటే చిన్నగా ఏదైనా గొడవ జరిగితేనే అందరూ బయటికి వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ బుల్లెట్ కాల్పులు కావడంతో భయాందోళనకు గురి అయ్యారు. వచ్చినటువంటి వ్యక్తులను కూడా గన్ సహాయంతో వాళ్ళందరినీ భయపెట్టడంతో స్థానికులంతా కూడా లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇదే ప్లేస్లో మనకు కనిపిస్తున్నటువంటి ప్లేసే చందు నాయక్ రక్తం మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ అప్పటికే పోలీసులు ఇక్కడికి వచ్చారు, కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇదంతా కూడా జరిగింది. ఎందుకు అనంటే రెగ్యులర్గా చుట్టుపక్కల ఇల్లులన్నీ చాలా ఉంటాయి. ఇది వెళ్ళేటువంటి వాహనాలు వచ్చేటువంటి వాహనాలు వన్ వే నిత్యం రద్దీగా ఉంటాయి. తెల్లవారుజామున 7 గంటలకి అనంటే చాలామంది వాకింగ్కి వస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది అనంటే కుట్రపూరితంగానే గత కొన్ని నెలల నుంచి ప్లాన్ ప్రకారమే ఇదంతా కూడా చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనకి సంబంధించి కుటుంబ సభ్యులు గతంలో కొంతమంది నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి, వాళ్ళే కారణమని సుధాకర్, రాజేష్ పేరుని ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి ఎలాంటి గొడవలు ఉన్నాయి ఏంటి అని చెప్పి కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని రకాల స్టేట్మెంట్ని తీసుకుంటున్నారు. అయితే ఎల్బీ నగర్కి సంబంధించి సాయినగర్కి అందులో ఒక వ్యక్తితో 2012 సమయంలో కూడా కొన్ని వివాదాలు అవ్వడము, ఆ తర్వాత ఒక మర్డర్ కేసులో A2గా కూడా చందు నాయక్ ఉన్నట్లు చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా భయానికి గురి అయ్యారు. రోజు ఎంతో పీస్ఫుల్గా ఉండేటువంటి ఈ ప్లేస్లో ఏదో సినిమా స్టైల్లో లాగా ఒక కార్లో నలుగురు రావడము, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మాస్కులు ధరించడము, ఆ తర్వాత రివాల్వర్తో షూట్ చేయడము, 7 బుల్లెట్లు, అంటే ఒక్క బుల్లెట్ మనిషి శరీరంలోకి వెళ్తేనే ఆ మనిషి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది 7 బుల్లెట్స్ తన శరీరంలోకి వెళ్ళేంత వరకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా బుల్లెట్ సౌండ్స్కి భయపడి ఎవరు దగ్గరికి రాలేకపోయారు, కాపాడలేకపోయారు. ఒకవేళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని కూడా మిమ్మల్ని చంపేస్తామని ఆ నలుగురు వ్యక్తులు భయానికి గురి చేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాంతం అంతా నిత్యం వందలాది మందితో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఉదయం టైంలో కూడా చాలా మంది ఉంటారు. చుట్టుపక్కల మనం ఒకసారి చూస్తే అన్ని ఇల్లులే ఉంటాయి. ఏ ఘటన జరిగినా కూడా వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ చేతిలో రివాల్వర్ చూసి భయంతోనే ఎవరు బయటికి రాలేదు, దగ్గరికి రాలేదు అని చెప్తున్నారు. ఇక్కడే షాప్స్ కూడా ఉన్నాయి. ఆ షాప్స్ని వెంటనే క్లోజ్ చేసి లోపలికి పరుగులు తీశారు. ఇప్పటికే ఇక్కడ బుల్లెట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 7 బుల్లెట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తులకి ఇతనికి ఉన్నటువంటి గొడవలు ఏంటి, వీటన్నిటినీ కూడా నిందితులే
పోలీసులు ఎదుట లొంగిపోయారు కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఘటన జరగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఒక సినిమా రేంజ్లో సినిమాల్లో చూస్తూ ఉంటాము, ఎవరో కార్లో వస్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాల్ చేస్తారు, చంపేస్తారు, సేమ్ అదే స్టైల్లో యాస్టీస్గా ఇక్కడ జరగడము కల్లారా చాలామంది చూడడంతో షాక్కి గురయ్యారు. వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాంతం మొత్తం అని చెప్పేసి కోలుకోవడానికి ఇంకా కూడా టైం పట్టింది. దాదాపు ఎక్కడో కిలోమీటర్ లోపల ఉన్నటువంటి పార్క్లోకి సౌండ్స్ వినిపించాయి అని అంటే ఈ బయట జరిగినటువంటి ఘటన ఎంత క్రూరంగా అతన్ని చంపి ఉంటారో అర్థమవుతుంది. చందు నాయక్ శరీరంలో ఒక్కొక్క బుల్లెట్ లోపలికి వెళ్తుంటే ఆ పెయిన్ తట్టుకోలేక ఒకవైపు అరుపులు, తన ప్రాణాలని కాపాడుకోవాలని పరుగులు తీస్తున్నా కూడా ఆ నలుగురు తనని బంధించి అక్కడికక్కడే ఆ బుల్లెట్స్తో హతమార్చినటువంటి ఘటన ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని కూడా కన్నీరు మున్నీరు పెట్టిస్తుంది. కేవలము చందు నాయక్ అంటే ఒక సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాదు, కుటుంబ సభ్యుడు, ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందినటువంటి సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాళ్ళు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఇక చందు నాయక్ లేడన్న విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము, తనని ఎవరు హతమార్చారో, గతంలో తనకి బెదిరింపు కాల్స్ వచ్చాయి, తనని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ కూడా చేశారు. ప్రస్తుతం 4 నిందితులు అదుపులో ఉన్నారు కాబట్టి ఇంకా దీని వెనక ఎవరైనా ఉన్నారా ఏంటి అన్న విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత. సిపిఐ నాయకుడు చందు నాయక్ మర్డర్ కేసుకి సంబంధించి నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారి నుంచి హత్యకు గల కారణాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నిందితులు వాడిన కార్ను కూడా సీజ్ చేశారు. ఇక ఇప్పటికే మర్డర్ స్పాట్ నుంచి 7 బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక పర్సన్ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసున్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతను రాచకొండ లిమిట్స్లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంటీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్గా ఉన్నాడు. రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు, ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఒకటే బృందం వచ్చినట్టు అనుమానిస్తున్నాము. అవి ఇంకా దర్యాప్తులో ఉంది. ఆ వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు. లేదు, వాళ్ళకు గతంలో రైవల్రీ ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం. పాతల కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ గా భావిస్తున్నాం. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. ఉన్నది, ఇంకా కొంచెం డీటెయిల్స్ వెరిఫై చేస్తున్నాం. లేదు, ఎటువంటి కంప్లైంట్ మాకు చేయలేదు. అది కూడా గతంలో అతని బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. 2022లో జరిగిన నమోదైన కేసు అది. దాని వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఇది మర్డర్ కేసు. ఇందులో అక్యూజ్గా ఉన్నాడు, డిసీజ్డ్ ఇందులో అక్యూజ్గా ఉన్నాడు. ఆ డీటెయిల్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వాటి వివరాలు సేకరిస్తున్నాం.
రైట్, సిపిఐ నేత చందు నాయక్ మర్డర్కి సంబంధించి నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే నిందితుల నుంచి వివరాలని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే నిందితులు వాడిన కార్ని కూడా సీజ్ చేశారు. ఇక మర్డర్ స్పాట్లో 7 బుల్లెట్ల వరకు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫర్దర్గా ఈ కేసుకి సంబంధించి విచారణ కొనసాగుతోంది.